హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు చలికాలంలో మంచిగా హెల్తీగా అలాగే ఇమ్యూనిటీ పవర్తో మంచిగా ఉండాలంటే నేను 2 రకాల సూప్స్ని అయితే చూపిస్తాను. మనం వాటిని డైలీ తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్. అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేవడంతోనే బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెర్రస్ గార్డెన్కి వచ్చి కొన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశాను. రోజ్ ఫ్లవర్స్, పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్, అలాగే వైట్ కలర్, ఈ 2 కలర్ రోజ్ ఫ్లవర్ హార్వెస్ట్ చేసేసుకొని కొన్ని వెజిటేబుల్ కూడా హార్వెస్ట్ చేశాను. వెజిటేబుల్ అంటే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ హార్వెస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ టబ్లో నేను స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను. అవి మంచిగా వచ్చాయి. వాటిని హార్వెస్ట్ చేశాను కొన్నిటిని. అలాగే బీన్స్ కూడా హార్వెస్టింగ్కి వచ్చాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేశాను. వీటిని నేను ఇప్పుడు సూప్లో యాడ్ చేద్దామని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కొన్ని బీన్స్ కూడా హార్వెస్ట్ చేసేసాను. హార్వెస్ట్ చేసేసుకొని నేను వీటిని తీసుకొని కిచెన్కి అయితే వచ్చాను. చూడండి, ఈ రోజ్ ఫ్లవర్స్ని నేను ఈ గాజు గ్లాస్ బాటిల్లో పెట్టేస్తాను. డైలీ అలానే చేస్తాను. నాకు చాలా ఇష్టము. అంటే మనం ఇలా కిచెన్లో రావడంతోనే అవి చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో సూప్ తీసుకుంటున్నాము. ఆ సూప్ తయారు చేసుకోవడానికి కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. ఆ వెజిటేబుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను అల్లం పీసెస్, అలాగే వెల్లుల్లి, వీటితో పాటు క్యారెట్, చూడండి, అలాగే కొన్ని కొత్తిమీర కాడలు, వీటన్నిటిని మనం కట్ చేసుకునే ముందు మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలి. అంటే సూప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెసే కావాలి. ముందుగా నేనైతే క్యారెట్ కట్ చేస్తున్నాను. క్యారెట్ని అయితే మనం డైలీ తీసుకోవాలి. అంటే కర్రీలో అయినా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ అయినా తినొచ్చు క్యారెట్ని. క్యారెట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవాలి క్యారెట్ని. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ని అందరు తీసుకోవచ్చు, చిన్నపిల్లలు తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, అందరు తీసుకోవచ్చు. కాకపోతే డైలీ తీసుకోవాలి, చిన్న పీసెస్ అయినా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్యారెట్ని. అలాగే అల్లంని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లంతో పాటు వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీరను కూడా మంచిగా వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సూప్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. కడాయి లైట్గా హీట్ అయ్యాక ఇందులో నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, నువ్వుల ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ సూప్ తయారు చేసుకోవడానికి ఆవు నెయ్యి తీసుకుంటున్నాను, 1 స్పూను. నెయ్యి వేడయ్యాక ముందుగా అందులో 3 నుండి 4 లవంగాలు తీసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి పీసెస్ని కూడా తీసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి నెయ్యిలో. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలను వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెయ్యిలో వేయించేసుకోవాలి. అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మనకు వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ యాడ్ చేశాను. ఈ సూప్ 5 మినిట్స్ ఉడికాక 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి లేదా సజ్జ పిండి ఏది ఉన్నా ఆ పిండిని 1 స్పూన్ తీసుకొని ఒక బౌల్లో వాటర్లో కలిపేసి ఈ విధంగా మనం సూప్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 3-4 మిరియాలను తీసుకొని వాటిని పొడిగా చేసి మనం ఈ సూప్లో అయితే యాడ్ చేసుకోవాలి. మిరియాల వలన కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మిరియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే
మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా! ఆ కొత్తిమీర ఆకులను గూడా ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా సూప్ అయితే మంచి స్మెల్ ఒస్తుంది. ఈ విధంగా మనం డైలీ అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులో యాడ్ చేసిన వెజిటబుల్స్ అలాగే స్పైసీ ఐటెమ్స్ ఉన్నాయి కదా! లవంగాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవి మనం తక్కువ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా తాగొచ్చు. లేదంటే డిన్నర్‌లో అయినా తాగొచ్చు. హెల్త్‌కైతే చాలా మంచిది. ఇంకా చలికాలంలో అయితే చాలా మంచిది. ఈ సూప్‌ని అందరూ తీసుకోవచ్చు. అలాగే చలికాలంలో మనకు దగ్గు, జలుబు, అలాగే జ్వరం వచ్చినప్పుడు గూడా తీసుకుంటే చాలా మంచిది. ఈ సూప్‌లో నేను వాడిన వెజిటబుల్స్ అలాగే స్పైసీ ఐటెమ్స్ ఉన్నాయి కదా! అవి హెల్త్‌కి చాలా మంచిది. డైలీ ఏదో ఒక రూపంలో అయితే మనం వీటిని తీసుకోవాలి. ఈ విధంగా సూప్ రూపంలో అయినా తీసుకోవచ్చు. లేదంటే మనం కర్రీస్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని. మీరు కూడా ఈ సూప్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే ఈ సూప్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈవినింగ్ డిన్నర్ కోసమని నేను ఇంకో సూప్ తయారు చేస్తున్నాను. ఈ సూప్ కూడా వెజిటబుల్స్‌తో పాటు నేను ఇందులో రాగి పిండిని యాడ్ చేస్తున్నాను ఈ సూప్‌ని. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే ముందుగా ఈ సూప్‌కి కావాల్సిన వెజిటబుల్స్‌ని అయితే తీసుకుందాము. కొన్ని కొత్తిమీర కాడలను తీసుకుందాము. అలాగే ఒక స్వీట్ కార్న్‌ని తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్‌తో పాటు క్యాప్సికమ్, అలాగే అల్లం, క్యారెట్, కొన్ని బీన్స్, అలాగే కొన్ని ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్‌ని తీసుకుంటున్నాను. ఈ విధంగా వీటిని తీసుకొని ముందుగా వీటిని మంచిగా వాటర్‌లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మనం వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ముందుగా నేను క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి అల్లంని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. అల్లంలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ మనం అల్లంనైతే ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. అల్లంతో పాటు నేను 2 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేస్తున్నాను ఈ సూప్‌లో. అలాగే కొన్ని బీన్స్‌ని కూడా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. వీటన్నింటిని చిన్న చిన్న పీసెస్‌గానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా బీన్స్‌ని కట్ చేశాక నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్‌తో పాటు స్వీట్ కార్న్ ఉంది కదా! ఈ స్వీట్ కార్న్ మొత్తంగా కాకుండా హాఫ్‌గా చేసేసుకొని స్వీట్ కార్న్‌ని ఈ విధంగా కొన్నిటిని ఒలుచుకోవాలి ఈ విధంగా. కొన్ని అయితే సరిపోతుంది. ఈ విధంగా ఈ సూప్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన వెజిటబుల్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సూప్ తయారీ విధానం చూద్దాము. ముందుగా కడాయి పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసి నేను ఈ సూప్ తయారు చేయడానికి ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ నువ్వుల ఆయిల్ తీసుకుంటున్నాను. నువ్వుల ఆయిల్ మేము పట్టించిందే. చలికాలంలో నువ్వుల ఆయిల్ తింటే చాలా మంచిది హెల్త్‌కి. ముందుగా మనం చిన్నగా కట్ చేసుకున్న అల్లం పీసెస్‌ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పీసెస్‌ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఆయిల్‌లో వేయించేసుకోవాలి చూడండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసేసి ఈ విధంగా ఆయిల్‌లో వేయించేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఆయిల్‌లో వేయించేశాక నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్‌ని కూడా వేసుకొని వేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి సూప్‌లో. అదేవిధంగా క్యాప్సికమ్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఆయిల్‌లో. లో ఫ్లేమ్‌లో వేయించేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్‌ని యాడ్ చేసుకున్నాక ఈ విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సూప్‌లో నేను కొన్ని పచ్చి బఠానీలను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా పచ్చి బఠానీలను యాడ్ చేసేసి ఆయిల్‌లో వేయించేసుకోవాలి అన్నిటిని. అలాగే మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా సాల్ట్‌ని యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి ఓ 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి ఉంటుంది కదా! మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. ఈ సూప్‌ని మనం పిల్లలకు కూడా ఇవ్వచ్చు. కాకపోతే స్పైసీస్ మాత్రం తగ్గించుకోవాలి. 1 ఆర్ హాఫ్ అలా ఏసుకోవాలి. ఈ సూప్‌లో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ మనం 2 గ్లాసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 1 ½ గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఈ సూప్‌ని మనం డైలీ తీసుకోవచ్చు. మార్నింగ్ ఆర్
ఈవినింగ్ తీసుకోవచ్చు. హెల్త్‌కైతే చాలా మంచిది. ఈ సూప్‌ని మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా. ఈ విధంగా ఉడికాక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ రాగి పిండి ఉంటుంది కదా! ఆ రాగి పిండిని వాటర్‌లో యాడ్ చేసేసి ఈ విధంగా సూప్‌లో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ సూప్‌ని డైలీ తీసుకోవచ్చు. రాగి పిండి యాడ్ చేశాక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము ఉంది కదా! ఆ తురుమును గూడా ఇందులో యాడ్ చేసేసి కలిపేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేస్తే మనకు సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ సూప్‌ని మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ సూప్‌ని మనం డైలీ చేసుకొని తాగొచ్చు. హెల్త్‌కైతే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే చాలా పనిచేస్తుంది. మనకు అన్ని రకాల విటమిన్స్ అలాగే పోషకాలు గూడా అందుతాయి సూప్ వలన. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! వేడి వేడి సూప్స్ ఈ విధంగా మనం చలికాలంలో చేసుకొని తాగితే చాలా మంచిది. ఈరోజు మా డిన్నర్ అయితే ఇది. ఈ సూప్‌తో పాటు మేము ఈవినింగ్ డిన్నర్‌లో కొన్ని ఫ్రూట్స్ గూడా తీసుకున్నాము. మీరు గూడా ఈ సూప్‌ని ట్రై చేయండి. ఈ విధంగా హెల్తీ ఫుడ్ తింటూ హెల్తీగా ఉండండి. నేను చూపించిన ఈ 2 సూప్స్‌లో ఏదో ఒక సూప్ డైలీ తీసుకుంటే సరిపోతుంది. 2 తీసుకోవాలని ఏం లేదు డైలీ. కాకపోతే మనం తీసుకునే ఫుడ్‌లో నేను ఈరోజు చూపించిన ఐటెమ్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఈ వీడియో కనుక యూజ్‌ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.